హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కొన్ని కామెంట్స్ అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయన్నమాట. ఆయన జగన్ గారిని సైకో అనడం కూడా కొంతమంది అయితే తప్పుపడుతున్నారు. కొంతమంది అయితే కరెక్ట్ అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారన్నమాట. ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే డిస్కషన్ అయితే నడుస్తుంది. అసలు ఈ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే కామినేని శ్రీనివాస్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆయన ఏం మాట్లాడారంటే అప్పట్లో సినిమా పెద్దలు జగన్ గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు జగన్ గారు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడైతే చిరంజీవి గారు కొంచెం నిలదీసి మాట్లాడడం వల్ల జగన్ గారు ఇంట్రెస్ట్ చూపించి వచ్చి కలిసి మాట్లాడారే తప్ప జగన్ గారు అయితే ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా ఆయన అయితే మాట్లాడారనమాట. దీంతో బాలకృష్ణ గారు లేచి వెంటనే ఎవరు ఎవరిని గట్టిగా పిలవలేదు, ఎవరు ఎవరిని గట్టిగా అడగలేదని కూడా ఆయన కామెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. దాంతో ఆ ఇష్యూ అయితే మరోసారి తెరపైకి అయితే వచ్చిందనమాట. దీనిపైన చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ అంటే నా పేరు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాలన్నట్టుగా ఆయన అయితే ఒక ఆర్టికల్ ద్వారా అయితే చెప్పారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ సమయంలో ఇండస్ట్రీ అంటే ఏపీలో కొంచెం టికెట్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల ఇండస్ట్రీ నష్టపోతుందని చెప్పి నేను పేర్ని నాని గారితో అయితే డిస్కస్ చేశాను. ఆయన కూడా జగన్ గారితో డిస్కస్ చేసి ఈ ఇష్యూని అయితే క్లోజ్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని రోజులకి జగన్ గారు నన్ను ఫోన్ చేసి పిలిచి భోజనానికి అయితే ఆహ్వానించారనమాట. దాంతో నేను వెళ్ళిన తర్వాత జగన్ గారితో మాట్లాడాను. జగన్ గారు కూడా ఏం చెప్పారంటే మీరు కొంతమంది పెద్దలతో రాండి, మనం దీని గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పి జగన్ గారు కూడా చెప్పారు. ఆ తర్వాత కొంతమంది పెద్దలతో ఆయన వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా బాగా స్పందించి రిసీవ్ చేసుకున్నారు కూడా చిరంజీవి గారు చెప్పారనమాట. ఆయన పాజిటివ్గా చూపించడం వల్లే ఆ సమయంలో అంటే సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య కావచ్చు, అలాగే వీరసింహారెడ్డి సినిమాలు కూడా టికెట్ రేట్స్ అయితే పెరిగాయి. దాంతో సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అయితే అందుకున్నాయి అన్నట్టుగా చిరంజీవి గారు అయితే మాట్లాడుతున్నారనమాట. అంటే చిరంజీవి గారు ఏంటంటే ఈ ఇష్యూని ఎక్కువ దూరం వెళ్లకుండా ఆయన ఆపేయడానికి ట్రై చేస్తున్నారనమాట. అదే సమయంలో బాలకృష్ణ గారు ఏంటంటే కూటమి మంత్రుల పైన కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట. కందుల దుర్గేష్ గారి పైన కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. మీరు చూసుకొని లిస్ట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఫిలిం డెవలప్మెంట్ సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారనమాట. ఆ లిస్ట్లో ఏంటంటే బాలకృష్ణ గారి పేరు 9వ నెంబర్లో అయితే ఉందంట. దాంతో బాలకృష్ణ గారికి కొంచెం కోపం వచ్చి మీరు ప్రిపేర్ చేసే లిస్ట్లో కూడా కొంచెం చూసుకొని ఇవ్వండి అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడారనమాట. దీంతో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే కూటమికి సంబంధించిన మంత్రులు కావచ్చు, అలాగే జనసేన సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొంచెం డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే చూపిస్తున్నారనమాట. చూద్దాం మరి ఈ టాపిక్స్ ఎంత దూరం వెళ్తాయి ఏంటి అనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.